ఓం నమో వెంకటేశాయ. రామం కంటకరావణాంతకరణం సీతాసురక్షాకరం రామం భక్త విభీషణాయ సుఖదం లంకాపురీదాయకం రామం లక్ష్మణపూర్వజం చ భరతశత్రుఘ్నపూజ్యం పరం సత్యం శ్యామలసుందరం చ సుఖదం శ్రీరామచంద్రం భజే. లోకకంఠకుడైనటువంటి ఆ రావణాసురుణ్ణి వధించి సీతను సంరక్షించినవాడు, అనుజులైనటువంటి లక్ష్మణ భరత శత్రుఘ్నులచే ఎల్లప్పుడూ పూజింపబడువాడు, కళ్యాణ స్వరూపుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 292వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ ఎం రవిచంద్ర గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, ఏ తల చూచిన తాని ఇరవు కొన్నవాడు, ఏ తల చూచిన తాని ఇరవు కొన్నవాడు. ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, ఏ తల చూచిన తాని ఇరవు కొన్నవాడు, ఏ తల చూచిన తాని ఇరవు కొన్నవాడు. ప్రాయమునాడు శివుని విల్లు విరిచి మెరసి సీత పెండ్లాడి మించినవాడు. చిరుత ప్రాయమునాడు శివుని విల్లు విరిచి మెరసి సీత పెండ్లాడి మించినవాడు. 14,000 దానవుల నిమిషాన జరసేతానొక్కడే కదిపినవాడు. 14,000 దానవుల నిమిషాన జరసేతానొక్కడే కదిపినవాడు. ఏ తల చూచిన తాని ఎరవు కొన్నవాడు, ఏ తల చూచిన తాని ఎరవు కొన్నవాడు. ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, ఏ తల చూచిన తాని ఎరవు కొన్నవాడు, ఏ తల చూచిన తాని ఎరవు కొన్నవాడు. విల్లెక్కు పెట్టి ఊరకే ఒక్కమ్మున 7 తాళ్ళు ధరను కూల వేసినవాడు. ఓడక విల్లెక్కు పెట్టి ఊరకే ఒక్కమ్మున 7 తాళ్ళు ధరను కూల వేసినవాడు. జాడగ కొండల చేత జలనిధి కట్టించి వేడుకతో లంక మీద విడిసినవాడు. జాడగ
కొండల చేత జలనిధి కట్టించి వేడుకతో లంక మీద విడిసినవాడు ఏతల చూచిన తాని ఎరవు కొన్నవాడు ఏతల చూచిన తాని ఎరవు కొన్నవాడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు కుంభకర్ణాది రాకాసుల పరిమార్చి కేవల అయోధ్య పట్నం మేలినవాడు రావణ కుంభకర్ణాది రాకాసుల పరిమార్చి కేవల అయోధ్య పట్నం మేలినవాడు శ్రీ వెంకటాద్రి మీద చేరి మాల్యవంతమున వేవేలో చందముల వెలసినవాడు శ్రీ వెంకటాద్రి మీద చేరి మాల్యవంతముల వేవేలో చందముల వెలసినవాడు ఏతల చూచిన తాని ఎరవు కొన్నవాడు ఏతల చూచిన తాని ఎరవు కొన్నవాడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు ఏతల చూచిన తాని ఎరవు కొన్నవాడు ఏతల చూచిన తాని ఎరవు కొన్నవాడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యాన పూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా
శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 32 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాది భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భగతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 32 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. సశాటీం పరితః కట్యాం సంభ్రాంతః పరివేష్ట్యతాం ఆవిధ్యదండం చిక్షేప సర్వప్రాణేన వేగితః. త్రిజటుడు రాముడు పెట్టినటువంటి చిన్న పరీక్ష, పరిహాసంగా చెప్పినటువంటి చిన్న మాట, దానిని అనుసరించి తన ప్రయత్నాన్ని తాను చెయ్యటానికి ఉద్యుక్తుడవుతూ ఉన్నాడు. త్రిజటుడు రాముని దగ్గరకు వచ్చి, రామచంద్ర, నేను నిర్ధనున్నయ్యా, అతి పేదవాడిని, అనేక మంది సంతానం కలిగినటువంటి వాడిని, కావున నాలాంటి వాడిని భరించవలసినది నీవే అన్నట్లుగా తన పరిస్థితిని చెప్పాడు త్రిజటుడు. చెబితే, అయితే ఇది కావాలి, నాకు ఇది ఇవ్వు అని మాత్రం త్రిజటుడు అడగటం లేదు. తన పరిస్థితిని మాత్రము చెప్పి దానికి యోగ్యమైనటువంటి రామచంద్రమూర్తి ఇవ్వగలిగినటువంటి, చేయగలిగినటువంటి సహాయాన్ని అర్థించకుండానే అర్థించినట్లుగా, అంటే ఫలానా ఇది కావాలి అని అడగకుండా తన అవసరం ఏమిటో, అంటే తన పరిస్థితి ఏమిటో మాత్రము చెప్పాడు. మరి రామచంద్రమూర్తి ఏమైనా సామాన్యుడా? త్రిజటుడు తనకు కావలసినటువంటి వాటిని తాను అడగడు, కానీ త్రిజటుడిని సముచితంగా సత్కరించాలి. పైగా బక్క చిక్కిపోయి ఉన్నటువంటి వాడు, చిరిగిపోయినటువంటి వస్త్రములు కట్టుకొని ఉన్నటువంటి వాడు, మరి అటువంటి వాడు ఒక దీనుడిలాగా కనిపిస్తూ ఉన్నటువంటి ఆయన వచ్చినప్పుడు
రామచంద్రమూర్తి ఇస్తే కేవలము రాముని యొక్క గొప్పతనం కనిపిస్తుంది తప్ప ఆ త్రిజటుని యొక్క గొప్పతనం అనేది తెలియదు. పైగా ఆ త్రిజటుడికి అనేకమైనటువంటి గోవులను, వేల కొలది గోవులను ఇచ్చేశాడనుకోండి, ఏమీ పరీక్షించకుండానో లేకపోతే ఏమీ మాట్లాడకుండా ఇచ్చేశాడనుకోండి, ఆ త్రిజటుడు వచ్చి అడిగితే మాత్రం అటువంటి వాడికి అన్ని గోవులు ఇవ్వాలా అనే ఆలోచన రావచ్చు. కావున త్రిజటుని యొక్క యోగ్యత, శక్తి, సామర్థ్యములనేవి అందరికీ తెలియాలి. తాను త్రిజటునికి ఇచ్చేటటువంటిది సార్థకమైనదే, అంత త్రిజటునికి ఇవ్వవలసినదే అనే విషయం కూడా అందరికీ తెలియాలి. అందుకని స్వామి చిన్న పరీక్షలాగా చెప్పాడు. ఏమని? పరీక్షిపతి దండేన యావత్ తావదవాప్స్యతి. మీరు ఈ దండమును ఎంత దూరం అయితే విసిరి కొడతారో, విసిరివేయగలుగుతారో, ఆ దండం పడేంత వరకు ఉన్నటువంటి ఆవులన్నింటినీ కూడా మీకు ఇస్తాను అని చెప్పి అన్నాడు. అనేటప్పటికీ సరే, ఇంకా త్రిజటుడు కూడా తాను ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ భగవానుని యొక్క ఆజ్ఞ, పైగా తన ప్రయత్నం అనేది తప్పనిసరిగా ఉండాలి. పురుషార్థం అపేక్షతే అని అంటారు కదా. కాకతాళీయవత్ ప్రాప్తం దృష్ట్వాపి నిధిమగ్రత న స్వయం దైవమాదత్తే పురుషార్థమపేక్షతే. మనకు కాకతాళీయంగా, అనూహ్యంగా ఏదైనా ఐశ్వర్యం ప్రాప్తించినప్పటికీ కూడా, మనకు నిధి కనిపించినప్పటికీ కూడా, ఆ నిధి దానంతటా అది వచ్చి మన చేతిలోకే, మన జేబులోకే వచ్చి చేరదు, మన ఇంట్లోకి వచ్చి చేరదు. దానిని మనం ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవాలి. ఇలాగా అదృష్టవశాత్తు కలిసి వచ్చేదైనప్పటికీ కూడా ఆ అదృష్టంలో కూడా మన ప్రయత్నం అనేది తప్పనిసరిగా ఉండి తీరాలి. అంతేగాని ఏ ప్రయత్నం లేకుండా నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా అని అంటారు. సింహము సామర్థ్యం కలిగిందే, శక్తివంతమైనదే. అంత మాత్రాన సింహం పడుకుని ఉంటే ఈ జంతువులన్నీ కూడా వచ్చి ఆ సింహం నోట్లోకి వెళ్ళి ఆహారంగా వాటింతరవి సింహానికి సమర్పించబడతాయా? లేదు కదా. సింహమైనా సరే ప్రయత్నము చేసే ఫలాన్ని పొందాలి. పైగా అదృష్టవశాత్తు కలిసి వచ్చేదైనప్పటికీ కూడా అందులో కూడా ప్రయత్నం అనేది ఉంటుంది. అదేమిటండి అదృష్టం అంటున్నారు, మరి ప్రయత్నం అంటున్నారు అంటే, అదృష్టవశాత్తు కలిసి వచ్చేది అల్ప ప్రయత్నంతో వస్తుందంటే తక్కువ ప్రయత్నంతో ఎక్కువ లాభాన్ని పొందగలుగుతాం అన్నమాట. దానిని అదృష్టము అని అంటారు. అంతే తప్ప ఏ ప్రయత్నము లేకుండా, ఏమీ చేయకుండా కూర్చుంటే అదృష్టవశాత్తు వచ్చేది కూడా మనల్ని సమీపించదు, మన కళ్ళ ముందే అది మాయమైపోతుందన్నమాట. అందుకనే అంటారు కాకతాళీయవత్ ప్రాప్తం దృష్ట్వాపి నిధిమగ్రత. ఏదో అదృష్టవశాత్తు కాకతాళీయంగా, అనూహ్యంగా ఎదురుగా నిధి కనిపించిందనుకోండి, ఆ నిధిని తమంతట తాముగా చేజిక్కించుకోవటానికి తమంతట తాముగా ప్రయత్నించి ఆ నిధిని పట్టుకోవాలి తప్ప ఆ నిధే తనంతట తానుగా వచ్చి వీళ్ళ శిరస్సున లేకపోతే వీళ్ళ ఒళ్ళోనో ఇంటిలోకో వచ్చి చేరదు. కావున అదృష్టవశాత్తు ప్రాప్తించాలి అని అన్నా సరే కొంత ప్రయత్నం అనేది తప్పనిసరిగా చేయవలసినదే. ఏ ప్రయత్నము లేకుండా ఏది కూడా రాదు అని అంటున్నారు. మరి ఇక్కడ త్రిజటుడు కూడా తన ప్రయత్నాన్ని తాను చేయటానికి ఉద్యుక్తుడవుతున్నాడు. అంతేగాని నేను బక్క చిక్కిపోయిన్నాను, సరైనటువంటి ఆహారం కూడా తీసుకోలేదు, నాకు ఇటువంటి పరీక్ష పెడతావేమిటి, నువ్వెంత ఇవ్వదలుచుకుంటే అంత ఇవ్వు అని ఇటువంటి మాటలు మాట్లాడటలేదు త్రిజటుడు. వెంటనే ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఈ దండాన్ని నువ్వు ఎంతవరకు విసిరి కొడితే, ఎంతవరకు విసిరివేయగలిగితే అంతవరకు ఉన్న సంపదను, గో సంపదను ఇస్తాను అన్నాడు కదా. వెంటనే సహా ఆ త్రిజటుడు ఫరిత ఇంకా ఉద్యుక్తుడవుతున్నాడు. త్వరపడుతూ కట్యాం తాం షాటీం పరివేష్ట్య, కప్పుకున్నటువంటి ఆ చిరిగినటువంటి జీర్ణమైనటువంటి ఆ ఉత్తరీయాన్నే చక్కగా కట్యాం నడుము కట్టాడు. మరి ఏదైనా పని చేస్తున్నప్పుడు ఉత్తరయాన్ని తీసి నడుము బిగించడం అనేది చేయాలి కదా. కావున ఇలాగా తాం షాటీం పరివేక్ష్య, పైన ఉన్నటువంటి ఉత్తరయాన్ని తీసి నడుముకి చుట్టుకుని నడుము బిగించి సంభ్రాంత, సరే
నేను విసిరేసే కర్ర ఎంతవరకు వెళుతుందో, అసలు కొంత దూరం వెళుతుందో వెళ్ళదో, ఏది ఏమైనప్పటికీ ప్రయత్నం అనేది మానకూడదు. ఎంత ప్రాప్తమో అంత ప్రాప్తిస్తుంది, అలా అని చెప్పి ప్రయత్నం కూడా మానకూడదు అని చెప్పి సంభ్రాంత ఆయన ఆలోచన చేస్తూనే ప్రయత్నాన్ని కూడా మానకుండా దండం ఆవిద్య, దండాన్ని ఆ కర్రను ఒక్కసారి నేల మీద ఇలా కొట్టి, అంటే ఏమిటి, ఆ కర్ర యొక్క బరువు ఎలా ఉన్నది, ఎలా వేస్తే ఎంత దూరం వెళుతుందని తెలుసుకోవాలి కదా. అందుకని ఒక్కసారి నేల మీద దాన్ని ఒకసారి తాకించి ఆ విద్య గిరగిర గిరగిర గట్టిగా ఆ కర్రను తిప్పి సర్వప్రాణేన తన శక్తినంతటిని కూడా తీసుకుని, ఇక్కడ చూడండి మరి ప్రాణశబ్దానికి శక్తి పరాక్రమ ప్రాణ అని అమరము. సామర్థ్యం శక్తి అంటాం కదా, ఆ శక్తి, అదేవిధంగా తనలో ఉన్నటువంటి శౌర్యము తేజస్సు ప్రాణము, వీటికి ప్రాణ అని పేరు. మరి ఇక్కడ త్రిజటుడు ఆయనలో ఉన్నటువంటి శారీరకమైనటువంటి శక్తిని అంతటినీ కూడా వినియోగించాడు. పరాక్రమం, ఆయనలో ఉన్నటువంటి విల్ పవర్ అంటాం కదా, ఆత్మవిశ్వాసం, ఆ పరాక్రమాన్ని కూడా ఆయన తెచ్చుకున్నాడు. ఆ శక్తితోటి పరాక్రమంతో ఊపిరి బిగబట్టి గట్టిగా తన శక్తినంతటినీ కూడా తీసుకుని ఆ కర్రను గిరగిర గిరగిర తిప్పి ఒక్కసారి విడిచిపెట్టాడనమాట. విడిచిపెడితే ఆ కర్ర చాలా దూరం వెళ్ళింది. అంటే చూడండి, ఇక్కడ ఆ త్రిజటుని యొక్క పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, ప్రయత్నం చేయడంలో కొంత ఆలోచన కలిగినప్పటికీ కూడా ఆ ప్రయత్నం చేసే సమయంలో మాత్రము తన శక్తిని, అంటే శారీరకమైనటువంటి శక్తిని, మానసికమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని, దీనిని విడిచిపెట్టకుండా ఆయన ప్రయత్నాన్ని మాత్రము కొనసాగించాడు. మరి అలా ప్రయత్నించి శక్తినంతా కూడా తీసుకుని గిరగిరా తిప్పి ఆ కర్రను విసిరితే సతీర్త్వా సరయూపారం దండస్తస్య కరాచ్యుత గోవ్రజే బహుసాహస్రే పపాతోక్షణ సన్నిధౌ. ఆ త్రిజటుని చేతి నుండి విడువబడిన గిరగిర తిప్పి విడిచినటువంటి త్రిజటుడు విడిచినటువంటి ఆ కర్ర చ్యుత సహ దండ, విడువబడిన విసిరిగొట్టబడినటువంటి ఆ కర్ర సరయూపారం తీర్త్వా, సరయూ నది యొక్క అవతలి ఒడ్డుని దాటి, అంటే సరయూ నది అయోధ్యానగరం యొక్క అవధిలో అయోధ్యానగరం పక్కనే సరయూ నది ప్రవహిస్తూ ఉన్నది. ఈయన విసిరినటువంటి కర్ర అయోధ్యానగరము నుండి, అయోధ్యానగరం దాటి ఆ సరయూ నదిని కూడా దాటి సరయూ నది అవతల పడిందనమాట. సరయూ పారం తీర్త్వ, సరయూ నది యొక్క అవతల ఒడ్డుకు వెళ్ళి బహుసాహస్రే గోవ్రజే, ఎన్నో వేల గోవులు ఉన్నటువంటి గోవుల యొక్క మందలో ఉక్షణ సన్నిధౌ, ఆ మధ్యలో ఉన్నటువంటి ఒకానొక వృషభము దగ్గర ఈ కర్ర పడిందనమాట. అంటే ఆయన బక్క చిక్కిపోయి ఉన్నప్పటికీ, జీర్ణమైనటువంటి వస్త్రములు కట్టుకుని ఉన్నప్పటికీ కూడా శారీరకంగా అలా కనిపిస్తున్నాడు. కానీ ఆయన యొక్క ఆత్మవిశ్వాసము అంత గొప్పగా ఉన్నదనమాట. అందుకనే తనలో ఉన్నటువంటి శక్తినంతటినీ కూడా తన చేతిలోకి కూడా తీసుకుని గట్టిగా విసరగలిగాడు. బహుసాహస్రే గోవ్రజే ఉక్షణ సన్నిధౌ పపాత, అనేక వేల గోవులు కలిగినటువంటి ఆ గోవుల యొక్క మందలో ఒకానొక వృషభం దగ్గర ఈ కర్ర వెళ్ళి పడింది. చూడండి, ఇంత దూరం వెళ్ళింది అంటే ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. ఏమిటి, అంత బక్కగా ఉన్నటువంటి ఆయన అంత దూరం కర్ర విసిరివేయగలిగాడా అని అంటే, దానికి కూడా మనకు కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా మనకు ఉదాహరణలు ఉంటాయి, కావ్యాల్లో కూడా చెబుతారు. జ్వలతి చలితేంధనోగ్ని విప్రకృత పన్నక ఫణాంకురితే ప్రాయ స్వం మహిమానం క్షోభాత్ ప్రతిపద్యతే హి జంతు అని అంటారు. ఎప్పుడైనా ఎవరైనా సామాన్యంగానే ఉంటారు, కానీ కోపం వచ్చినప్పుడు, లేకపోతే ఆ అవసరం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు వారిలో ఉన్నటువంటి శక్తి అనేది అలా బయటికి వస్తుందన్నమాట.
అంతేగాని శక్తి సామర్థ్యములు అనేవి చెప్పుకుంటే తెలిసేవి కాదు, ఆ సందర్భానికి వినియోగపడితే అవి నిజమైనటువంటి శక్తి సామర్థ్యములు. అంతేగాని సామాన్యమైనటువంటి మామూలు సమయంలో అనేకమైనటువంటి మాటలు చెప్పి నేను అది చేయగలను, ఇది చేయగలను, ఇంత శక్తి ఉంది అంత శక్తి ఉంది అని చెప్పుకుని సమయానికి మాత్రం ఏమీ చేయలేకపోతే ఎందుకు ఆ శక్తి సామర్థ్యాలు నిష్ప్రయోజనమైనవి? అలా కాకుండా ఏమీ చెప్పినా చెప్పకపోయినప్పటికీ కూడా సమయానికి సందర్భానికి మాత్రము అవసరానికి ఆ సమయంలో తన శక్తి యుక్తులను కనుక ఎవరైతే వినియోగించగలుగుతాడో అతడిదే నిజమైనటువంటి శక్తి అన్నారు. దానికి ఉదాహరణగా చెబుతూ జ్వలతి చలితేంధనోగ్ని, అగ్ని మనం ఈ పొయ్యి వెలిగిస్తుంటాం కదా, కట్టెలతోటి పొయ్యి వెలిగిస్తాం, అది మండుతూ ఉంటుంది. కానీ ఆ మంట అలాగే స్థిరంగా ఎక్కువగా వస్తుందో రాదు కదా. కట్టెలను ఎప్పుడైతే మనం కదుపుతూ ఉంటామో, ఇంధనమును ఎప్పుడైతే ఆ పొయ్యిలోకి ఎగదోస్తూ ఉంటామో, ఇంధనమును కదుపుతూ ఉన్నప్పుడే, లేకపోతే దానిని ఇలా విసిరినప్పుడు ఆ అగ్ని మరింత ప్రజ్వరిల్లుతుంది. అంటే ఈ విధంగా చలితేంధనోగ్ని, ఇంధనమును కదిపినప్పుడు అగ్ని మరింతగా ప్రజ్వరిల్లుతుంది. విప్రకృత పన్నగ ఫణాంకురితే, సర్పము దానంతరది వెళుతూ ఉంటే దాని యొక్క పడగ ఎంత గొప్పది, ఎంత తీక్షణంగా ఉంటుందనేది మనకు తెలియదు. ఎప్పుడైతే ఆ పాముకి ఒకంత చిన్న కోపం వచ్చిందో, లేకపోతే దాని మీద ఏమైనా పడిందనుకోండి, వెంటనే ఆ పాము పడగ విప్పి తన శక్తిని చూపిస్తుంది. అలాగే ప్రాయ స్వం మహిమానం క్షోభాత్ ప్రతిపాద్యతే హియంతు, కావున తమ తమ మహిమలను, తమలో ఉన్నటువంటి శక్తిని ఈ ప్రాణి, జంతువులు అంటే ఈ ప్రాణులు క్షోభాతు, తనకేమైనా పరీక్షాకాలం సంభవించినప్పుడు, తమకేమైనా కోపం వచ్చినప్పుడు, లేకపోతే తమకు అత్యవసరం వచ్చినప్పుడు తమలో ఉన్నటువంటి శక్తులను పరిపూర్ణంగా వినియోగిస్తారు, వాటిని ప్రదర్శిస్తారు అని అన్నారు. కాళిద శాకుంతలంలో చెబుతారు. అలాగ ఇక్కడ ఈ త్రిజటుడు చూడటానికి బక్కచిక్కిపోయి ఉన్నప్పటికీ కూడా, పైగా ఈ కర్రలు విసిరివేయటము, అంత దూరం విసిరేయటం అనేది అదేమీ ఆయనకి రోజు కూడా ఉన్నటువంటి అభ్యాసం ఏమీ కాదు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఎంత దూరం విసిరి కొడతాడో చూద్దాము, ఎన్ని గోవులను తెచ్చుకోగలుగుతాడో చూద్దాము అతడు అని చెప్పి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, ఇతడు ఆ కర్రను గిరగిర తిప్పి విడిచిపెడితే, విసిరి కొడితే అది సరయూ నది తీరం దాటి వేల కొలది ఆవులు కలిగినటువంటి ఆ గోవుల మందలో ఒకనొక వృషభం దగ్గర ఈ కర్ర పడింది. పడితే తంపరిష్వద్య ధర్మాత్మ తస్మాత్ సరయూతటాత్ ఆనయామాసతా గోపై త్రిజటాయాశ్రమం ప్రతి. రాముని ఆనందానికి అవధులు లేవు. ఆయనకు ఎన్ని కావాలో అన్ని గోవులను ఇవ్వాలనుకున్నాడు. అది ఆయన చేత ప్రయత్నము చేయించి ఆయన సాధించుకున్నట్లుగా ఇవ్వాలి అని చెప్పి అనుకున్నాడు. అందుకని చూడండి, ధర్మాత్ముడైనటువంటి ఆ రామచంద్రమూర్తి తం పరిష్వద్య, వెంటనే ఆ త్రిజటుణ్ణి ఒక్కసారి ఆలింగనం చేసుకుని కావలించుకుని అబ్బా, నేను దానం చేయదలుచుకున్నటువంటి గోవులు ఏవైతే ఉన్నాయో అంతకు మించి చక్కగా మీరు ఆ కర్రను విసిరి కొట్టగలిగారు. అసలు ఎంత దూరం విసురుతారో అలాగ విసిరితే నేను చేసేటటువంటి దానం మీకు సరిపోదో అనుకున్నాను, కానీ మీ శక్తి సామర్థ్యములు ఇప్పుడు చాటుకున్నారు, మీరు సామాన్యులు కాదు అని చెప్పి రాముడు ఆ త్రిజటుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. ఆలింగనం చేసుకుని తస్మాత్ తటాత్, ఆ సరయూ నది అవతలి ఒడ్డున వరకు కూడా ఉన్నటువంటి తాహా, ఆ గోవులన్నింటినీ, గోపైహి, గోవులు కాసేవారు ఎవరైతే ఉంటారో వారిని పిలిపించి, అదిగో ఆ త్రిజటుడు విసిరిన కర్ర ఎక్కడ వరకు అయితే వెళ్ళిందో అక్కడ వరకు ఉన్నటువంటి గోవులన్నింటినీ కూడా వాటిని త్రిజటాయ ఆశ్రమం ప్రతి ఆనయామాస, త్రిజటుని యొక్క ఆశ్రమం వరకు వారందరి చేత కూడా పంపించాడనమాట. అంటే ఇదిగో నీకు ఇస్తున్నాను, నువ్వు తీసుకెళ్ళు అని కాకుండా ఆ గోవులను ఇచ్చిన తర్వాత ఆ గోవులను చేరవలసినటువంటి, ఎవరైతే గోవులను గ్రహించాడో ఆ గ్రహించినటువంటి వాడి ఇంటి వరకు కూడా
వాటిని పంపించవలసినటువంటి బాధ్యత ఈ గోవులను ఇచ్చినటువంటి వాడిదే అనే విషయం కూడా ఇక్కడ మనకు తెలుస్తుందన్నమాట. కావున తాహ గోపై, ఆ గోవులన్నింటినీ కూడా గోపై గోపాలకుల చేత త్రిజటాయ, త్రిజటుని కోసమని చెప్పి ఆశ్రమం ప్రతి ఆనయామాస, ఆశ్రమం వరకు వాటిని పంపించాడు రామచంద్రమూర్తి. చూడండి, త్రిజటుడు చేసినటువంటి ప్రయత్నం కర్రను విడిచిపెట్టడం. అయితే ఆ ప్రయత్నంలో ఆయన ఏ లోపము చేయలేదు. చేసినటువంటి ఒక్క ప్రయత్నము కూడా రాముని యొక్క అనుజ్ఞతో చేశాడు. కావున ఆ ప్రయత్నం అనేది మరింత సఫలమైంది, విజయవంతమైంది. ఆ ఫలాన్ని త్రిజటుడు పొందగలిగాడు. పొంది ఇప్పుడు చెబుతున్నాడు, ఏమండి, రాముడు అందరికీ కూడా దాన ధర్మాలు చేస్తూ ఉన్నటువంటి వాడు, మరి ఈ త్రిజటుణ్ణి మాత్రము ఇలా పరీక్షించి గోవులను ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి? అసలు ఇలా పరీక్షించవలసినటువంటి అవసరం ఏమున్నది? ఎన్ని ఇవ్వదలుచుకుంటే అన్ని ఇవ్వచ్చు కదా, ఎవరడగొచ్చారు అని అంటే ఇందులో ఉన్నటువంటి చిన్న విశేషము వశిష్ఠపుత్రుని గురించి, విశ్వామిత్ర పుత్రుని గురించి, లేకపోతే అగస్త్యపుత్రుని గురించి, వీళ్ళందరి గురించి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యములు, తపశ్శక్తి ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. కావున వారికి ఎంతగా దానం ఇచ్చినా, అవును వాళ్ళంత గొప్పవాళ్ళు కావున వాళ్ళకి అంతటి దానాలను వేల గోవులను దానంగా ఇచ్చాడు రామచంద్రమూర్తి, సముచితమే అని చెప్పి అనుకోవచ్చు లోకులందరూ అయోధ్యానగరంలో వారు. కానీ ఈ త్రిజటుని యొక్క ఈ శక్తి సామర్థ్యములు కానీ, ఆయన యొక్క తేజస్సు గురించి కానీ ఎవరికి మిగతా వారికి తెలియదు. కావున ఈ త్రిజటుని యొక్క శక్తి సామర్థ్యములు, తేజస్సు, ఆ తపశ్శక్తి, వీటిని అందరికీ తెలియపరిచి అప్పుడు కనుక ఆ గోవులను ఇచ్చినట్లయితే రాముడు సపాత్రదానము యోగ్యుడైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడికే రామచంద్రమూర్తి ఇచ్చాడు అని చెప్పి ఆ దానమును కూడా చాలా గొప్పగా అందరూ అనుకుంటారు. ఆ దానము గొప్పగా చేసినటువంటిది అవుతుందన్నమాట. అందుకే రాముడు అంటున్నాడు ఇక్కడ, స్వామి ఉవాచ తతో రామః తం గార్గ్యమభిసాంత్వయన్ మన్యుర్న ఖలు కర్తవ్యః పరిహాసోహ్యయం మమ. ఆ త్రిజటుణ్ణి కావలించుకుని ఎంతో ఆనందించినటువంటి రామచంద్రమూర్తి తతః తరువాత రామః తం గార్గ్యం అభిసాంత్వయన్, ఆ గార్గ్యుడైనటువంటి గర్గవంశానికి చెందిన త్రిజటుణ్ణి అభిసాంత్వయన్, అన్ని రకాలుగా కూడా ఆయనని గౌరవిస్తూ సాంత్వనపరుస్తూ ఓదార్చుతూ దగ్గరకు వెళ్ళి ఉవాచచ ఈ విధంగా అంటున్నాడు, అయా మీకు పెట్టినటువంటి ఈ చిన్నపాటి పరీక్ష వంటిది. ఈ కర్ర ఎంతవరకు విసిరి కొడతారో అంతవరకు ఉన్నటువంటి ఆవులను ఇస్తాను అన్నాను కదా, కర్ర విసిరివేయమని చెప్పి మీకు చెప్పాను కదా. ఇదంతా కూడా ఈ విధంగా మిమ్మల్ని ప్రేరేపించడము, కర్ర విసిరివేయమని చెప్పి చెప్పటము, ఇదంతా కూడా మమ పరిహాస, నేను చిన్న పరిహాసము కోసం, అదేవిధంగా మీ శక్తి సామర్థ్యములు అందరికీ తెలియటం కోసం. ఎందుకు అంటే మీరు చూడటానికి బక్కచిక్కిపోయి ఉన్నారు. మీకు కనుక గోవులను ఇచ్చినట్లయితే ఆయనను ఆయనే పోషించుకోలేనటువంటి వాడు ఈ గోవులనేం పోషిస్తాడు అని అనవచ్చు. ఆయన శరీరాన్ని ఆయన కాపాడుకోలేని వాడు ఈ గోవులను ఏం కాపాడుతాడు అని చెప్పి అందరూ కూడా అనుకోవచ్చు. కానీ మీ శక్తి సామర్థ్యములు ఎప్పుడైతే ఈ విధంగా ప్రదర్శించారో అప్పుడు మీకు ఈ గోవులన్నింటినీ ఇవ్వటం అనేది సముచితము అనే విషయం కూడా తెలుస్తుంది. అందుకనే అయం మమ పరిహాస, ఈ విధంగా మిమ్మల్ని కర్ర విసిరివేయమని చెప్పడం ఏదైతే ఉంది ఇదంతా కూడా మమ పరిహాసము, మమ పరిహాస, నేను కేవలము పరిహాసము కోసము, అదేవిధంగా మీ శక్తి సామర్థ్యములు తెలియజేయటం కోసము, మీలో ఉత్సాహాన్ని నింపటము కోసము, మీరు మీ శక్తితోనే ఈ గోవులన్నింటినీ కూడా మీరు దక్కించుకున్నారు అనే ఆనందము, పరిహాసం అంటే ఇక్కడ ఆనందాన్ని మీకు ఇవ్వటం కోసమే నేను ఇలా మీతో చెప్పాను. కానీ మరొక ఉద్దేశ్యం ఏమీ లేదు. మన్యుహో నకర్తవ్య,
దయచేసి నా మీద కోపగించకండి. రాముడు నన్ను పరీక్షించాడు, నన్ను పరీక్షించి ఈ విధంగా ఇచ్చాడు, నాకు పరీక్ష పెట్టాడు అని చెప్పి మీరు దయచేసి నా మీద కోపగించవద్దు. ఇది కేవలము వినోదము కోసము, మీ శక్తి సామర్థ్యములు బయటపడటం కోసము, మీ ఉత్సాహం పెరగటం కోసము, మీరు ఆనందించడం కోసము, మీ శక్తితోటే మీరు సంపాదించుకున్నారనే ఆ ఆత్మవిశ్వాసం పెరగటం కోసము అని చెప్పి ఇలా చేశాను. కానీ మరొక ఉద్దేశ్యం ఏమీ లేదు, దయచేసి కోపగించుకోకండి అని రాముడు ఎంతో వినయంగా ఆ త్రిజటునితోటి మాట్లాడుతూ అన్ని రకాలుగా ఆ త్రిజటుణ్ణి ఆయన సన్మానిస్తూ ఉన్నాడు. ఇదం హి తేజస్తవ యద్దురత్యయం తదేవ జిజ్ఞాసుతుమిచ్చతా మయా ఇమం భవానర్థమభిప్రచోదితో వృణీష్వ కించేదపరం వ్యవస్యతి. ఈ ఆవులే కాదు, మీకు ఈ ఆవులన్నీ కూడా మీకు దక్కాయి. మీరు ఎంతవరకు అయితే కర్ర విసిరివేశారో, ఎంతవరకు ఆ కర్ర వెళ్ళి పడిందో అక్కడ వరకు ఉన్నటువంటి ఆవులన్నింటినీ కూడా ఈ గోపాలకులు మీ ఆశ్రమానికి చేర్చుతారు. అంతేకాదు తాను చేసినటువంటి పనిలో ఉన్న ఆంతర్యాన్ని చెబుతూ ఉన్నాడు కదా రామచంద్రమూర్తి. దాని గురించే ఇంకా చెబుతూ తవ ఇదం తేజ, ఇదిగో మీ తేజస్సు గురించి, మీ పరాక్రమం గురించి, మీ యొక్క ఆత్మశక్తి, ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో దాని గురించి దురత్యయం, నిరతిశయమైనటువంటిది, అసమానమైనటువంటిది మీ ఆత్మవిశ్వాసం, తేజస్సు కూడా. యత్ తత్, ఇటువంటి తేజస్సు ఏదైతే ఉన్నదో తత్ జిజ్ఞాసుతం ఏవా, దానిని తెలుసుకోవాలి అనే మీ శక్తి సామర్థ్యములను నేను తెలుసుకోవాలనే ఉద్దేశంతో, ఇచ్ఛత తెలుసుకోవాలనే కోరికతోటే మయా భవాన్ ఇమం అర్థం అభిప్రయోజిత, నా చేత మీరు ఈ విధంగా పరీక్షించబడ్డారు. నా చేత ఈ విధంగా మీరు ఈ కర్ర విసిరివేయండి అని చెప్పి మీకు నేను చెప్పాను. నా చేత ఈ విధంగా చెప్పబడినది. అంతే తప్ప మిమ్మల్ని ఏదో పరీక్షించి పరీక్షలో నెగితేనే ఇవ్వాలనే ఉద్దేశం నాది కాదు. కేవలం మీ యొక్క శక్తి సామర్థ్యములు లోకం తెలుసుకోవాలి, అదేవిధంగా నాకు కూడా తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగి ఆ ఇచ్ఛతోటి, ఆ ఇష్టంతో నేను మీకు ఇటువంటి పనిని చెప్పాను, ఈ కర్రను విసిరివేయమని చెప్పాను తప్ప మరొక ఉద్దేశ్యం ఏమీ కూడా లేదు అని అన్నాడు. అని మయా భవాన్ ఇమం అర్థం అభిప్రచోదిత కించ అపరం కించేత్ వ్యవస్యతి. ఈ గోవులే కాదు, ఇంకా మీరేం కోరుకుంటారో అపరం, ఇంకా ఏదైనా సరే, కించ ఏదైనా సరే, మీరు ఇది కాకుండా ఈ గోవులటు మీకు దక్కాయి, మరేదైనా మీరు కోరుకునేటట్లయితే వ్యవస్యతి వృణీష్వ, వాటినన్నింటినీ కోరుకోండి స్వామి, వాటిని ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. మీకు ఇవ్వటం కోసమే ఈ పరీక్ష కూడా పెట్టింది. మీ యొక్క శక్తి సామర్థ్యములు విదితమయ్యాయి, అందరికీ కూడా తెలిసాయి, నాకు అర్థమైంది. కావున మీరు ఏం కావాలో వాటినన్నింటినీ కూడా కోరుకుని వాటిని గ్రహించి నాకు ఆశీస్సులను ఇవ్వండి అని చెప్పి రామచంద్రమూర్తి చక్కగా ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ త్రిజటుడు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది సుందరకాండలో త్రిజట స్వప్న వృత్తాంతంలో రావణాసురుని యొక్క లంకలో త్రిజట ఉన్నది కదండి. ఆ త్రిజటకు ఈ బ్రాహ్మణోత్తమైనటువంటి త్రిజటునికి ఏమైనా సంబంధం ఉన్నదా అనే సందేహం అనేది మనకు కలుగుతుంది. కానీ ఇక్కడ అయోధ్యానగరం దగ్గర ఉన్నటువంటి త్రిజటునికి, లంకానగరంలో రావణాసురుని యొక్క లంకానగరంలో సీతాదేవికి కాపలాగా ఉన్నటువంటి త్రిజట అనే రాక్షసికి కూడా ఎటువంటి సంబంధము లేదు. పేరులు అలా ఉండటం వల్ల అటువంటి సందేహం మనకు కలుగుతుంది తప్ప ఈ త్రిజటకు కూడా ఏమాత్రము ఏ సంబంధము కూడా లేదనమాట. మరి ఇక్కడ ఈ త్రిజటుడు తపస్సంపన్నుడు, అదేవిధంగా తన యొక్క కర్తవ్యాన్ని విడిచిపెట్టకుండా ఉన్నటువంటి వాడు. పురుషార్థం అపేక్షతే అనుకున్నాం కదా, ఎన్ని కష్టములలో ఉన్నా తన ప్రయత్నాన్ని తాను చేసేటటువంటి వాడు. భగవంతుణ్ణి నమ్ముకుని తన ప్రయత్నాన్ని ఎవరైతే తాను చేస్తాడో ఆ ప్రయత్నము సఫలమవుతుంది అని. అందుకనే మనం కూడా ఈ దైవ కార్యములు ఏవి చేసినప్పటికీ కూడా ఆ దైవ కార్యములన్నీ కూడా మనకు పరిపూర్ణమైనటువంటి ఆ పూజాఫలమనే మనకు దక్కాలి అనుకుంటాం.
అందుకని మొదటిలో సంకల్పం చెప్పేటప్పుడు ఏం చెబుతారు? శ్రీ భగవదాజ్ఞయ భగవత్ కైంకర్య రూపం అని. నేను ఈ పూజను నా స్వయంగా చేస్తున్నాను అనుకోవటం కాదు, భగవంతుని యొక్క ఆజ్ఞతో చేస్తున్నాను, భగవంతుని యొక్క కైంకర్యంతో చేస్తున్నాను. నా స్వయంగా నేను చేస్తున్నాను అనే అహంకారంతో చేస్తే అది సఫలం అవ్వదు. ఎప్పుడైతే భగవంతుడు ఇచ్చినటువంటి అనుజ్ఞతోటి భగవంతుడు నా మనస్సులో ప్రవేశించి ఈ పని నన్ను చెయ్యమంటున్నాడు, కావున నేను చేస్తున్నటువంటి పని భగవంతుడు ఇచ్చినటువంటి అనుజ్ఞతో భగవంతుడి యొక్క ఆజ్ఞతో చేస్తున్నటువంటి పని అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఆ పూజా ఫలము కానివ్వండి, ఆ ప్రయత్నము కానివ్వండి అనుకున్న దానికంటే ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది. మరి ఇక్కడ త్రిజటుడు కూడా తాను రాముడు చెప్పినటువంటి మాటను విని, రాముడు చెప్పాడు కావున తాను ఆచరించాలి, దాని యొక్క ఫలితం అనేది తనకు సంబంధం లేదు, ఫలితం ఎంత వస్తే అంత, కానీ తన ప్రయత్నాన్ని మాత్రము రాముని యొక్క అనుజ్ఞ వల్ల అనుజ్ఞను మాత్రము విడవకూడదు అనుకున్నాడు. చక్కగా ప్రయత్నించాడు, ప్రయత్న లోపం చేయలేదు. దానితోటి అందరూ ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఫలాన్ని త్రిజటుడు పొందగలిగాడనమాట. మరి ఈ విధంగా త్రిజటుడిని సత్కరించాడు. ఇంకా ఏమేమి కావాలో కూడా కోరుకోమని అంటున్నాడు. మరి ఇంకొక 2-3 శ్లోకాలతోటి ఈ సర్గ అనేది పూర్తవుతుంది. మరి ఆ తర్వాత రామచంద్రమూర్తి ఏ విధంగా వనవాసానికి బయలుదేరబోతున్నాడు, ఈ త్రిజటుడు ఎలాగా రామచంద్రమూర్తిని తాను ఇవన్నీ గ్రహించిన తర్వాత ఆశీస్సులను అందించాడు అనే విశేషాలని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సశాటీం సశాటీం త్వరితః కట్యాం పరితః కట్యాం సంభ్రాంతః సంభ్రాంతః పరివేష్ట్యతాం పరివేష్ట్యతాం ఆవిధ్యదండం ఆవిధ్యదండం చిక్షేప చిక్షేప సర్వప్రాణేన సర్వప్రాణేన వేగితః వేగితః సతీర్త్వా సతీర్త్వా సరయూపారం సరయూపారం దండస్తస్య దండస్తస్య కరాచ్యుతః కరాచ్యుతః గోవ్రజే గోవ్రజే బహుసాహస్రే బహుసాహస్రే పపాత పపాత ఉక్షణ సన్నిధౌ క్షణ సన్నిధౌ తం పరిష్వజ్య సంపరిష్వజ్య ధర్మాత్మా ధర్మాత్మా ఆతస్మాత్ ఆతస్మాత్ సరయూతటాత్ సరయూతటాత్ ఆనయామాస ఆనయామాస తాగోపైః తాగోపైః త్రిజటాయ త్రిజటాయ ఆశ్రమం ప్రతి ఆశ్రమం ప్రతి ఉవాచ ఉవాచ సతతో రామః తతో రామః తం గార్గ్యం అంగార్గ్యం అభిసాన్త్వయన్ అభిసాన్త్వయన్ మన్యుః మన్యుః న ఖలు కర్తవ్యః న ఖలు కర్తవ్యః పరిహాసో హి పరిహాసో హి అయం మమ అయం మమ ఇదం హి తేజః ఇదం హి తేజః తవ యద్దురత్యయం తరయద్దురత్యయం తదేవ జిజ్ఞాసితుం తదేవ జిజ్ఞాసితుం ఇచ్ఛతా మయా ఇచ్ఛతా మయా ఇమం భవానర్థం ఇమం భవానర్థం అభిప్రచోదితః అభిప్రచోదితః వృణీష్వ కిం చేత్ వృణీష్వ కించేత్ అపరం వ్యవస్యతి అపరం వ్యవస్యతి ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే ఆది కావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ద్వాత్రింశే సర్గే ద్వాత్రింశే సర్గే పంచశ్లోకాః పంచశ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరవృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః.
అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైమ్హికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.